హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. సో ఈ వీడియోలో మనం అసలు HTML అంటే ఏంటి, CSS అంటే ఏంటి, జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, వీటి గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ విత్ HTML. ఫుల్ ఫామ్ ఏంటి అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అసలు ఎందుకు వాడతాం? ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేయడానికి. ఇందులో ట్యాగ్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసి ఒక వెబ్ పేజ్ స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తాం. మీరు ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేస్తే అందులో మీకు మల్టిపుల్ పార్ట్స్ డివైడ్ అయినట్టుగా కనిపిస్తాయి కదా. వెబ్ పేజ్లో టాప్లో మెనూ ఆప్షన్స్ ఉండటం, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, మధ్యలో ఒక పార్ట్, రైట్. సో ఇట్లా ఒక స్ట్రక్చర్ని ఇస్తామన్నమాట. ఇందులో లైక్ హెడరు, ఫుటరు, బాడీ, పారాగ్రాఫ్, హెడ్డింగ్స్, ఇట్లా చాలా ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, ఒక శాంపుల్ కోడ్ చూడండి. So this is basic structure of HTML. Okay. So now let's move into CSS, cascading style sheet. ఈ CSS అనేది మనం రాసిన HTMLకి, అంటే ఒక బాడీ క్రియేట్ చేసి ఒక స్ట్రక్చర్ ఇచ్చాం కదా, దానికి స్టైల్స్ అప్లై చేయడం కోసం. ఓకే, సో ఒక్కొక్క పార్ట్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఉండాలి. ఓకే, ఆర్ దాని హైట్, విడ్త్ ఇంత ఉండాలి. అండ్ మనం పారాగ్రాఫ్ రాస్తే ఆ టెక్స్ట్ కలర్ ఇలా ఉండాలి, ఆ ఫాంట్ సైజ్ ఇంత ఉండాలి. సో ఇవన్నీ స్టైల్స్ అన్నమాట. సో రాసిన HTMLకి CSS యూజ్ చేసుకుని స్టైల్స్ అప్లై చేస్తున్నాను. సో మీకు ఒక బేసిక్ ఐడియా రావడానికి చెప్తున్నా వాట్ ఈస్ HTML అండ్ CSS ఏంటి అని. ఇన్డెప్త్ వెళ్తే ఇంకా చాలా ఉంది, సో అది మనం కోడింగ్ చేస్తూ నేర్చుకుందాం. ఓకే, సో నెక్స్ట్ లెట్స్ మూవ్ ఇన్ టు జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అనేది సేమ్ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్. సో మనకి బ్రౌజర్లో జరిగే కొన్ని యాక్షన్స్ని, ఈవెంట్స్ని హ్యాండిల్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక బటన్ ఉంటుంది. బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక యాక్షన్ జరగాలి. అది పేజ్ మారడము, ఆర్ మనం ఎంటర్ చేసిన కొంత ఇన్ఫర్మేషన్ డేటాబేస్లో సేవ్ చేసుకోవడము. సో ఒక యాక్షన్ త్రూ జరుగుతుంది అనమాట ఇదంతా. సో HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్, ఈ మూడు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కోసమే వాడతాం. జావా స్క్రిప్ట్ని బ్యాక్ ఎండ్ కోసం కూడా వాడుకోవచ్చు విత్ నోడ్. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఎట్ ప్రజెంట్ మనం మ్యాక్సిమం జావా స్క్రిప్ట్ మీద ఫోకస్ పెడతాం. ఎందుకంటే ఒకటి, ఫ్రంట్ ఎండ్ మీద మీకు క్లారిటీ వస్తుంది. జావా స్క్రిప్ట్తో మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మీరు ఈ స్ట్రీమ్లో మీకంటే మ్యాక్సిమం అన్ని స్ట్రీమ్స్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఫ్రంట్ ఎండ్, ఆటోమేషన్, టెస్టింగ్, బ్యాక్ ఎండ్ కూడా. అది కాకుండా జావా స్క్రిప్ట్తో మీకు ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ కూడా అర్థమవుతాయి మంచిగా. సో సేమ్ కాన్సెప్ట్స్ మీకు బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఉంటాయి. సో జావా స్క్రిప్ట్ని పూర్తిగా నేర్చుకోగలిగితే యూ కెన్ వర్క్ ఆన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఈవెన్ ఐ వుడ్ సే ఎనీ టెక్నాలజీ. ఓకే, అండ్ ఈజీ టు లెర్న్. అందుకే జావా స్క్రిప్ట్తో స్టార్ట్ చేస్తున్నా. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ జావా స్క్రిప్ట్ జర్నీ. బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ బై సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. I'll try to answer those questions in the next video. Okay guys, thanks for watching. See you in the next video.